వైసీపీకి దళిత సంఘాల ఐక్యవేదిక మద్దతు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దళిత గిరిజనుల బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల ద్వారా విద్య, వైద్యం, వ్యవసాయ మౌలిక రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంతో తీసుకుపోతున్నామన్నందున మా యొక్క దళిత ఐక్య వేదిక సంఘాలు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని మద్దతు తెలుపుతున్నట్లు దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు జి స్వామినాథన్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ ప్రెస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కడప అసెంబ్లీ నియోజక అభ్యర్థి అయిన ఎస్బి అంజాద్ బాషా గారు కడప పట్టణాన్ని అన్ని విధాలుగా సుందరంగా అభివృద్ధి చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలబడి అందరి మనుషులు సమానంగా చూస్తున్నందున తిరిగి మే నెల 13న జరుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎస్బి అంజాద్ బాషా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొనుటకు దళిత సంఘాలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కడప నగర ప్రజలు అందరూ మద్దతు తెలియజేయుదురని పత్రికా మూలంగా తెలియజేయుచున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేసు, పైడికల్వ సుబ్బయ్య, దళితనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె సుబ్బారాయుడు, అంబేద్కర్ ట్రస్ట్ కె సుబ్బారాయుడు, శ్రీనివాసులు, నరసయ్య, చిన్న సుబ్బయ్య, లక్ష్మీనారాయణ, ఎల్లయ్య, జీవి రమణ, ఎం సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను దళిత సంఘాల ఆధ్వర్యంలో నా పేరు స్వామినారాయణ. నేను దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు. ఈ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో మేము అందరం కూడా అనేక సంఘాలు ఇక్కడ పాల్గొన్నాము. ఈ కార్యక్రమంలో మొదటిగా మేము ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏమిటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్సీపీ కార్యాచరణలో వాళ్ళు చేపట్టినటువంటి అనేక పథకాలు కూడా పేద బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, అణగారిన వర్గాల వరకు వర్గాల పురోభివృద్ధి కోసం వాళ్ళు ఎన్నో పథకాలు చేపట్టడం జరిగింది. తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీ అనే భావనే అందరికీ లేకుండా ఒక సామరస్యమైనటువంటి సమగ్ర అభివృద్ధి కోసము ఈరోజు పరిపాలన సాగించినట్లు తన యొక్క లక్ష్యంతో ముందుకెళ్ళాడు. ఆ కార్యాచరణలో అనేక అవరోధాలు, ఒడిదుడుకులు ఎదురైనా కూడా అతను ఏమాత్రము వెనకడుగు వేయకుండా తను అనుకున్న నవరత్నాల పథకాలు అయితేనేమి, ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాలు, దళిత వర్గాలు, మైనార్టీలు అనేక మంది అభివృద్ధికి సంబంధించినటువంటి విద్యా దీవెన, తర్వాత వైఎస్ఆర్సీ చేయూత, అమ్మఒడి, తర్వాత మన అనేక వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా, అనేక రంగాల్లో అభివృద్ధి వైపు జనాలు ముందుకెళ్ళాలా, అందరూ శాంతి సమాధానాల వైపు ఈరోజు ఆనందదాయకమైన జీవితాలు అనుభవించాలనే దృఢ సంకల్పంతో ఆయన ఎన్నో పథకాలు చేపట్టి కార్యాచరణలో ముందుకు సాగారు. పరిపాలనలో కూడా అందరినీ ప్రజలకు అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని ఒక సమగ్ర అభివృద్ధి వైపు వెళ్ళాలని చెప్పిన లక్ష్యంతో ముందుకు సాగారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో అవరోధాలు ఏర్పడినా, ఆటంకాలు ఏర్పడినా ఈ లక్ష్యం చేయకుండా ముందుకెళ్ళాడు. కాబట్టి ఈ కార్యక్రమంలో ముందు మేము ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే ముందు కూడా ఇంకా ఈ జాతిని, ఈ జనాలను, ప్రజలను పురోభివృద్ధి వైపు నడిపించడానికి ఆయన ఇంకా సమగ్రమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని, అనేక పథకాలు చేపట్టడానికి ఆ లక్ష్యంతో ఆ కార్యాచరణలో ఒక మేనిఫెస్టో కూడా వదిలినారు. ఇంకా అదే కాకుండా అనేక రకాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల పురోభివృద్ధి వరకు అనేక సమగ్ర పథకాల కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అందు నిమిత్తమై మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి గెలిపించాలని చెప్పేసి, అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పేసి మేము మద్దతు ప్రకటిస్తున్నాం. అందరినీ గెలిపించాలని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్లో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే అంజద్ బాషా గారు అనేక కడప పురోభివృద్ధిలో అనేక మౌలికమైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఒక సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ యొక్క కడప రూపురేఖలను మార్చే కార్యాచరణలో, బలమైన కార్యాచరణలో ఆయన నిరంతరంగా కృషి చేశాడు. ఆ కార్యాచరణలో ఆయన అభివృద్ధిలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. అందరినీ కూడా కలగలుపుకొని ఒక ప్రేమ అనురాగాల మధ్య జనాలతోటి ఎంతో మమేకమై
అందరినీ కూడా బలంగా ముందుకు నడిపించాడు. అలాంటి సుహృద్భావం కలిగినటువంటి వ్యక్తి మన అంజద్ బాషా గారు. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన మళ్ళీ తిరిగి ఆయన ఎన్నిక కావడానికి మళ్ళీ ఆయన అభ్యర్థాన్ని ఈరోజు అందరూ బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ ఆ విషయంలో మేము ఇక్కడ ప్రధానంగా అందరం కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. అంజద్ బాషా గారు చేపట్టిన కార్యక్రమాల్లో అనేకము ప్రజల మధ్య ఈరోజు ప్రజల యొక్క సమస్యలు అయితేనేమి, ఆయన యొక్క వారి అభివృద్ధిలో అయితేనేమి, వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అయితేనేమి, కడప పట్టణ పురోభివృద్ధికి సంబంధించిన అంశాలు అయితేనేమి ఎన్నో పథకాలు చేపట్టడం జరిగింది. కార్యాచరణ ఇప్పుడు ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఈ కార్యాచరణ ఇంకా బలమైన కార్యాచరణలో ఇక్కడ కడప ప్రజల్ని శాంతి సుస్థిరతకు నిలయంగా ఈ కడపను ముందుకు తీసుకెళ్లాలని నడిపించాలంటే తిరిగి ఆయన ప్రాతినిధ్యం ఇక్కడ అవసరం ఉంది. కాబట్టి ఆయన ప్రజల ప్రతినిధిగా అంజద్ బాషా గారిని ఇతర ప్రతినిధులను కూడా అభ్యర్థులను కూడా గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.